ఆషాఢమాసం అనగానే మనకి గుర్తొచ్చేది మనకి ముఖ్యంగా వివాహం అయినటువంటి ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే వివాహం అయిన తర్వాత ఆషాఢ మాసంలోనే ఎందుకు పుట్టింటికి ఆడపిల్లల్ని పంపిస్తారు అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ముఖ్యంగా ఆషాఢ మాసంలో భర్తలు కలవడం అనేటటువంటిది శ్రేయస్కరం కాదు అని చెప్పబడుతుంది. అలా కలిసినట్టయితే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం కాబట్టి పూర్వం ఉమ్మడి కుటుంబాలు అందరూ అత్తమామలు అందరూ కలిసి ఉండేవారు కాబట్టి కోడలు అత్తగారు ఒక ఇంట్లో ఉండకూడదు అనేటటువంటి నియమంతో ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించి శ్రావణ మాసంలో మళ్ళీ అర్చన మహాలక్ష్మి అర్చన చేసుకోవడం కోసం ఇంట్లో తీసుకొచ్చి నోములు అవి నోపించి శ్రావణ మాసంలో మళ్ళీ అత్తవారింటికి దిగబెట్టేవారమ్మ. ఇది మనకి ఆచారంగా వస్తుంది అని చెప్పబడుతుందండి. ఇప్పుడు అత్తా కోడలు ఉండకూడదు అన్నటువంటి నియమం లేదండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలవకూడదు. అయితే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో అత్తమామలతో కలిసి కోడలు ఉండేది అనేటటువంటిది దృష్టిలో పెట్టుకొని పుట్టింటికి పంపించాలి అన్నటువంటిది మాత్రమే నియమం. అలా చెబితే అత్త కోడలు ఒక దగ్గర ఉండకూడదు అని చెబితే పుట్టింటికి పంపించడం జరుగుతుంది అని చెప్పి ఒక నానుడు పదంతో మాత్రమే ఈ విధంగా పుట్టింటికి ఆ కోడల్ని పంపించడం అనేటటువంటి జరుగుతుందని. కానీ అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అన్నటువంటి నియమం లేదు. భార్యాభర్తలు కలవకూడదు అన్నటువంటిది మాత్రం ప్రగాఢమైనటువంటి నియమం. కారణం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో కలిసినట్టయితే రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి పుత్ర సంతానం పిల్లలు రాక్షస ప్రవృత్తితో ఉంటారు. పెద్దల్ని గౌరవించేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. మనకి ఆషాఢం అనగానే జ్యేష్టం ఆషాఢం మనకి వర్ష ఋతువు, వర్షాలు అనేటటువంటివి అధికంగా పడతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పబడుతుంది. పాడి పంటలు ఈ మాసం నుంచే, అంటే పాడి పంటలకి ప్రసిద్ధి అయినటువంటి పొలాలు దున్నడం దగ్గర నుంచి, పొలాల్లో విత్తనాలు వేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఆషాఢం జ్యేష్ఠ ఆషాఢాల దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి అని చెప్పబడుతోంది. అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆషాఢ మాసంలో అమ్మవారికి కాదంబరి అలంకరణ అనేటటువంటిది కూడా, అంటే వివిధ రకాలైనటువంటి కాయగూరలతో కాదంబరి అలంకరణ అనేటటువంటిది కూడా జరిపించడం కూడా జరుగుతుంది. మనం అమ్మవారికి ఏదైతే సమర్పించుకుంటామో అమ్మవారు మళ్ళీ మనకి అదే ఇస్తారు అని చెప్పి శాస్త్రబద్ధమైనటువంటి విషయం కాబట్టి మనం కాయగూరలన్నీ తెచ్చి అమ్మ సమృద్ధిగా పంటలు పండాలి అనేటటువంటి సంకల్పంతో కాయగూరలతో అమ్మవారిని కాదంబరి అలంకారంగా చేయడం కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరిపింపబడుతుంది అని చెప్పబడుతుంది. ఈ కాదంబరి అలంకరణ అనేటటువంటిది దేశంలో మన రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల్లో ముంబై వెళ్తే ముంబైలో మహాలక్ష్మి అమ్మవారి కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలోనే కాదంబరి అలంకరణ జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ దేవస్థానంలో కనకదుర్గ అమ్మవారికి, అదే మన పైడితల్లంవారి దేవస్థానంలో అమ్మవారికి, ఇలా వివిధ దేవాలయాల్లో కాదంబరి అలంకరణ అనేటటువంటిది కూడా మనకి జరగడం చూస్తున్నాం. ఇది ప్రాంతీయ ఆచారం, కేవలంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఆచారం మాత్రమే. ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి నియమాలు లేవండి. వివిధ రాష్ట్రాల్లో వారు ఈ యొక్క ఆషాఢ మాసాన్ని పట్టించుకోరు. అటువంటి రాష్ట్రాలు అయితే ఆషాఢ మాసం ముందే వస్తుంది, వాళ్ళకి ఆషాఢ మాసం చాలా ప్రీతికరమైనటువంటిది అని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే జగన్నాథ స్వామి ఈ యొక్క ఉత్సవాలు అవి కూడా ఆషాఢంలో రావటం, ఉత్సవాలన్నీ కూడా జరగడం అవన్నీ కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతాయి కాబట్టి వారి పుట్టింటికి పిల్లలందరినీ కూడా ఆషాఢ మాసంలోనే తెచ్చుకుంటారు. అదే కాకుండా వాళ్ళు చాలా వైభవంగా ఉత్సవాల్ని నిర్వహించుకుంటారు. అదే ఇందాక మనం చెప్పుకునే విధంగా ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండడం అనేటటువంటిది, బ్రహ్మచర్యం పాటించడం అనేటటువంటిది మంచిది అని చెప్పబడుతుందండి. కారణం ఏమిటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఆషాఢ మాసంలో కానీ బీజం పడినట్టయితే అది రాక్షస ప్రవృత్తి, ఈ పిల్లలు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి కొంచెం ఈ యొక్క మాసంలో కొంచెం దూరంగా ఉండడం మంచిదే అని చెప్పబడుతుంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అంటే మనకి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయండి.
వారాహి అమ్మవారిని కొలవడం అనేటటువంటిది నవరాత్రులు వారాహి అమ్మవారిని అర్చన చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది. చేయకూడనివి అంటూ ఏమీ లేవు. ఆషాఢ మాసంలో వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇటువంటి ముహూర్త భాగానికి సంబంధించినటువంటివి ఏవి కూడా మనకి పంచాంగంలో ఇవ్వరు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణ చేస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిషేధం అని చెప్పి చెప్పబడుతుందండి. ప్రత్యేకించి ఈ నెలలో ఏ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? వారాహి అమ్మవారిని పూజించినట్టయితే మనకి మంచి ధైర్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు లభిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదండి. మనకి పూర్వం నుంచి పెద్దలు చెప్పినటువంటి ఆచారం కాబట్టి దీన్ని మనం పెద్దలని అనుసరించి పోవడమే మంచిది అని చెప్పి చెప్పబడుతుంది. కారణం ఏమిటి అంటే మనం ఇష్టం వచ్చేటట్టు మనం ప్రవర్తించే కంటే పూర్వం నుంచి పెద్దలు ఆచరించినటువంటిదే మనకి తెలియజేశారు కాబట్టి దీన్ని కూడా ఈ ఆచారంలో ఈ యొక్క విధానాన్ని ఆచారంలో ఉంచడం అనేటటువంటిది సరైనది అని చెప్పి మనం నమ్మాలి. పెద్దలు ఆచరించినటువంటి ఆచారాలన్నింటినీ కూడా యువత కూడా ఆచరించినట్టయితే యువతకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదండి. కారణం ఏమిటంటే వారి నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన పెద్దలు కూడా ఈ ఆచారాలన్నింటినీ కూడా నమ్మి సక్రమైనటువంటి రీతిలో పెద్దలందరూ కూడా నడుచుకొని మనకి ఈ ఆచారాలను అందించారు కాబట్టి దాన్ని మనం ఫాలో అవడం మంచిది అని చెప్పి మా నమ్మకం. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అపోహలు అంటే ఒకే ఒక అపోహ, అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు, ఒక గుమ్మం దాటకూడదు అనేటువంటిది అపోహ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, భార్యాభర్తలు దూరంగా ఉండాలి చెప్ప అత్తాకోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అనేటటువంటిది మాత్రం అది అపోహ అండి. అది మాత్రం ముఖ్యంగా అపోహ అని చెప్పి భావించాలి. ఇప్పుడు అల్లుడు అత్తగారింటికి వెళ్ళొచ్చా? అత్తగారింటికి అల్లుడు తప్పనిసరిగా ఆషాఢ మాసంలో వెళ్ళొచ్చు, వెళితే ఎటువంటి దోషం లేదు. కానీ ఇందాక మనం చెప్పుకునే విధంగా భార్యాభర్తలు కలవడం అనేటటువంటి మాత్రమే రాక్షస ప్రవృత్తికి దారితీస్తుందని చెప్పి చెప్పబడుతుంది. ఈ యొక్క వర్షాభావ పరిస్థితుల ప్రకారంగా బయట ఆహారాన్ని మనం తగ్గించి ఇంట్లో ఉండేటటువంటి ఆహారాన్ని తీసుకోవడం కూడా శుభప్రదం అని చెప్పి చెప్పబడుతుంది. అవి ఏ విధంగా? ఆషాఢ మాసంలో ముఖ్యంగా ప్రతి కుటుంబము పాటించడం అందే కంటే నూతనంగా వివాహం అయ్యేటటువంటి దంపతులు పాటించడం అనేటటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని ఆరాధన చేయటం, రెండోది దంపతులు దూరంగా ఉండటం, బ్రహ్మచర్యం పాటించడం, మూడోది మనకి బయట దొరికేటటువంటి ఆహారాన్ని తగ్గించి అంటే బయట ఒక ఆహార పదార్థాలను ఏటిని కూడా భుజించకుండా ఇంటిలో వండినటువంటి పదార్థాన్ని భుజించడం అనేటటువంటిది శ్రేయస్కరం అని చెప్పి చెప్పబడుతుంది. అసలు ఈ యువత ఈ రోజుల్లో సాంప్రదాయం దూరం అవుతుందని పెద్దవారిని అనుసరించినట్టయితే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సాంప్రదాయాల నుంచి దూరంగా ఉండి వారి ఇష్టం వచ్చే విధంగా ప్రవర్తించినట్టయితే వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి చెప్పండి. దుర్గే స్మృతా హరతవీతమదేశంతో స్వస్థై స్తుదామతిమదే వషదాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్మదన్య సర్వోపకార కరుణాగ తదార్థచిత్తా. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడితో మనకి ఆషాఢ మాసం యొక్క విశిష్టత ముగిసింది. లోకా సమస్త సుఖినో భవంతు. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతూ జై పైడిమాంబ.